హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థకు అదృష్టం కలిసొచ్చిందన్నారు మంత్రి పొన్నం. కొత్త బస్సుల కొనుగోలు, 3035 ఉద్యోగాలకు నియామకాలు చేపట్టబోతున్నామన్నారు. ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి. ప్రయాణికులతో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రి పొన్నం. సంతృప్తి అనేది మనందరూ కూడా వ్యక్తిగతంగా కూడా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం. ఇదే సందర్భంలో ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి, ఇంటర్నల్ ట్రాన్స్పరెన్సీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంటర్నల్ కెపాసిటీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అనేక రకాలుగా ఒక ప్రోత్సాహకంగా ఉండేటువంటి ప్రగతి చక్ర కార్యక్రమం ద్వారా ఈరోజు వివిధ రకాలుగా అత్యున్నతంగా పనిచేసే వాళ్ళందరూ కూడా మనం పురస్కరించుకుంటాము, సన్మానించుకుంటాము, గౌరవించుకుంటాము. దానివల్ల మేము కూడా సక్రమంగా పనిచేసి అవార్డు పొందాలనే తపన మిగతా